యాత్రికుని ప్రయాణం. జాన్ బెన్యన్. పరిచయము. ఈ విధమున రచించుటకు నేను ప్రప్రథమున కలమును బట్టగా ఈ రీతిని ఒక చిరుపొత్తమును వ్రాయు విషయము నాకు అవగతము కాలేదు. అంతేగాక నేను మరియొక పుస్తకమును వ్రాయుటకు ఉపక్రమించి దానిని సంపూర్తి చేసి నేను ఎరుగక మునుపే దీనిని వ్రాయుట ఆరంభించితిని. ఆ విధమున నేను పరిశుద్ధుల సంతతి మరియు దాని క్రమమును గురించి ఈనాటి మన సువార్త ప్రకటన దివసంబున వ్రాయుచుండగా యాత్రికులు చేసిన ప్రయాణము అందున్న మహిమాన్విత మార్గము గురించి ఒకానొక రూపకాలంకారమున ఆకస్మికముగా పడిపోయిన నేను 20కి మించిన అంశములను ఇందు పొందుపరచితిని. ఈ అంశములను నేను నా కిరీటమున పొదిగించుకొంటిని. మరల అవి బొగ్గుల పొయ్యి నుండి ఎగురు నిప్పురవ్వలను పోలి విస్తరించి మెఱయుచున్నవి. సరియే, బాగున్నది. నేను ఈ విధమున చేసితిని కాని ఈ లోకమునకు నా కలములను సిరాను ఈ ప్రకారము ప్రదర్శించవలెనని నేను ఎన్నడైనను భావించనైతిని. కేవలము నాకు తెలియని అంశమును సృజించవలెనని మాత్రము తలంచితిని. నా పొరుగు వానిని సంతోషపెట్టుటకు నేను ఒప్పందము చేయలేదు. అవ్విధమున నేను చేయనేలదు. దీనిని కేవలము నాయంతట నేనే నా ఆత్మ సంతృప్తి కొరకు మాత్రము చేసితిని. కాని నా విరామ సమయములను నేను పిచ్చిగీతలు గీయుటయందు గడపలేదు. నాదే తప్పుడు కార్యములు చేయించు చెడ్డ ఆలోచనల నుండి నన్ను నేను ఈ మార్గమునకు త్రిప్పుకొనుటకు ఈ కార్యమును చేయ సంకల్పించలేదు. ఇటులా నేను మహానందమున నా కలములను కాగితముపై ఉంచితిని.